హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో నేను రీసెంట్గా ఒక కొత్త ప్యాటర్న్ ట్రై చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? లేక ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేయండి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చక్రధిక్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్ కొత్తేం కాదు కదా. కాని ఈ మధ్య కొన్ని సంఘటనలు జరిగాయి. ఒకటి తెరవెనుక జరుగుతున్న గూఢచర్యం, మరొకటి బహిరంగంగా ఇస్తున్న బెదిరింపులు. ఈ రెండింటికీ సంబంధం లేనట్టే కనిపిస్తోంది. కాని ఈ రెండింటినీ కలిపి చూస్తే చాలా ప్రమాదకరమైన ఒక కొత్త అధ్యాయం మన కళ్ల ముందు కనిపిస్తోంది. ఈరోజు మనం దీని గురించే లోతుగా మాట్లాడుకుందాం. ఈ కథ మొదలయ్యేది మన బార్డర్లో కాదండి, ఏకంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోపల. అవును, దేశ భద్రతకు అత్యంత కీలకమైన మన వైమానిక దళ రహస్యాలు శత్రుదేశానికి చేరాయనేది ఇప్పుడు వస్తున్న ఒక తీవ్రమైన ఆరోపణ. సరే, మొదటి విభాగానికి వచ్చేద్దాం. వాయుసేనలో పాక్ గూఢచర్యం. ఇది బయటినుంచి వచ్చిన దాడి కాదు, మన లోపల్నుంచే పుట్టిన ముప్పు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన ఒక వ్యవస్థలోనే ఇలాంటి లీకొస్తే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ గూఢచర్యం అంటే ఎస్పియోనాజ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది కేవలం సమాచారాన్ని దొంగిలించడం కాదు, ఒక దేశం యొక్క మిలిటరీ, పొలిటికల్ సీక్రెట్స్ని వాళ్ల అనుమతి లేకుండా సంపాదించడం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కేసులో అయితే ఇది మన ఎయిర్ ఫోర్స్ సామర్థ్యానికి సంబంధించిన చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. అసలు ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ కేసులో నిందితుడు ఎవరూ ఫైటర్ పైలట్ కాదు, ఎయిర్ ఫోర్స్లో ఒక నాన్ కంబాట్ విభాగంలో పనిచేసే ఉద్యోగి. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే సెన్సిటివ్ సమాచారం అందుబాటులో ఉన్న ఎవరైనా సరే ఒక వీక్లింక్ అయ్యే ప్రమాదముంది. ఇతనికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో సంబంధాలున్నాయని దర్యాప్తులో తేలింది. ఇక్కడ మనల్ని నిజంగా ఆందోళనకు గురిచేసే విషయమేంటంటే లీకైన ఇన్ఫర్మేషన్. ఇది ఏదో చిన్న విషయం కాదు. మన ఫైటర్ జెట్స్ ఎక్కడున్నాయి, మన మిస్సైల్ సిస్టమ్స్ వివరాలు ఏంటి, ఇలాంటివి దేశ రక్షణకు గుండెకాయలాంటివి. ఇంతటి కీలకమైన సమాచారాన్ని కేవలం డబ్బు కోసం సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారనేది ఇప్పుడు ప్రధాన ఆరోపణ. మరి ఇంత పెద్ద గూఢచర్య నెట్వర్క్ను మన అధికారులు ఎలా పట్టుకున్నారు? ఇది వింటుంటే ఏదో థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టే ఉంటుంది. ఒక కేసులో దొరికిన చిన్న క్లూ ఇంకో పెద్ద కుట్రను బయటపెట్టింది. ఆ ఒక్క దారపు పోగును పట్టుకుని లాగితే మొత్తం నెట్వర్క్ ఎలా బయటపడిందో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాసెస్ను గమనిస్తే మన ఏజెన్సీలు ఎంత తెలివిగా పనిచేశాయో అర్థమవుతుంది. రాజస్థాన్లో జబరా రామ్ అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతన్ని విచారిస్తే సుమిత్ కుమార్ పేరు బయటకొచ్చింది. చూడండి కనెక్షన్ ఎలా దొరికిందో. అక్కడ నుంచి రాజస్థాన్ ఇంటెలిజెన్స్, ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ రెండూ కలిసి ఒక జాయింట్ ఆపరేషన్ చేసి సుమిత్ కుమార్ని పట్టుకున్నాయి. ఈ నెట్వర్క్ ఎంత పెద్దదో చెప్పడానికి ఈ ఒక్క విషయం చాలు. అరెస్ట్ అయింది అస్సాంలో, విచారణ జరుగుతోంది జైపూర్లో. అంటే ఈ గూఢచర్య మూలాలు దేశంలో ఎంత లోతుగా పాతుకుపోయాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదెవరో ఒక్కరు చేసిన పని కాదు, దీని వెనుక ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ ఉంది. సరే, ఒకవైపు మన దేశంలోనే ఇంత పెద్ద కుట్ర జరుగుతుంటే అదే టైంలో సరిహద్దు అవతల నుంచి మాటల తూటాలు పేలాయి. తెరవెనక గూఢచర్యం, బహిరంగంగా బెదిరింపులు, ఈ రెండింటి మధ్య ఉన్న లింక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మాటలన్నది ఎవరో సాధారణ వ్యక్తి కాదు. ఒకప్పుడు ఇండియాలో పాకిస్తాన్కి అంబాసిడర్గా పనిచేసిన ఒక సీనియర్ దౌత్యవేత్త. ఒక ప్యానెల్ డిస్కషన్లో ఆయన ఏకంగా మేము ఢిల్లీ, ముంబైలపై బాంబులు వేస్తామన్నారు. ఇవి మామూలు మాటలు కావు, ఒక అణుశక్తి ఉన్న దేశం నుంచి వచ్చిన డైరెక్ట్ వార్నింగ్. అసలు ఈ బెదిరింపు వెనక ఉన్న లాజిక్ వింటే ఇంకా షాకవుతాం. వాళ్లకి అమెరికాతోనో ఇజ్రాయెల్తోనో గొడవొస్తే వాళ్లను కొట్టడం కష్టం కాబట్టి వాళ్లకు ఇండియా మీద దాడి చేయడం చాలా ఈజీ అట. అంటే ఎవరితోనో ఉన్న గొడవకు మనల్ని బలిపశువును చేస్తామనే బాధ్యతారహితమైన వైఖరి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. సరే, ఇది ఏదో ఒక మాజీ అధికారి ఆవేశంలో అన్న మాట అనుకుని వదిలేద్దామంటే కుదర్లేదు. ఎందుకంటే దాదాపు అదే తరహా బెదిరింపు ఇప్పుడున్న వాళ్ల రక్షణ మంత్రి నుంచి కూడా వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఇది యాదృచ్ఛికం కాదు, ఒక పద్ధతి ప్రకారం చేస్తున్న వాగ్దాడి అనిపిస్తోంది. ఈసారి టార్గెట్ కోల్కతా. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ భవిష్యత్తులో ఏదైనా వివాదం వస్తే కోల్కతాని టార్గెట్ చేస్తామని బెదిరించారు. అంటే ఇప్పుడు ఢిల్లీ, ముంబై తర్వాత మరో మేజర్ ఇండియన్ సిటీ వాళ్ల హిట్ లిస్ట్లో చేరింది.
ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్లను పక్కపక్కన పెట్టి చూద్దాం. ఒకరేమో ఢిల్లీ, ముంబై అన్నారు, ఇంకొకరేమో కోల్కతా అంటున్నారు. చూస్తుంటే ఇదొక పక్కా ప్లాన్తో మన దేశం మీద ప్రెజర్ పెంచే స్ట్రాటజీలా స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ఇప్పుడు ఈ పజిల్ ముక్కలన్నింటినీ కలిపి చూద్దాం. ఒకవైపు మన రక్షణ వ్యవస్థలోనే చొరబాటు, గూఢచర్యం. మరోవైపు బహిరంగంగా అణుదాడులు చేస్తామని బెదిరింపులు. ఈ రెండూ ఒకే సమయంలో ఎందుకు జరుగుతున్నాయి? దీని వెనుక ఉన్న అసలు కథేంటి? అంటే ఇక్కడ మనం ఎదుర్కొంటున్నది ఒకేసారి రెండు రకాల యుద్ధం. ఒకటి, గూఢచర్యం రూపంలో లోపల నుంచి మనల్ని బలహీనపరిచే ప్రయత్నం. దీన్ని సైలెంట్ వార్ అనొచ్చు. రెండోది, బెదిరింపుల రూపంలో బయటనుంచి మనల్ని భయపెట్టే ప్రయత్నం. ఒకటి తెరవెనుక జరిగితే ఇంకోటి పబ్లిక్గా హెడ్లైన్స్లో జరుగుతోంది. గూఢచర్యం, మాటల యుద్ధం. అసలీ ఉద్రిక్తతలు ఎటువైపు దారితీస్తున్నాయి? ఇది ఎప్పటిలాగే ఉండే ఒక టెన్షనా, లేకపోతే రాబోయే ఒక పెద్ద తుఫానుకు సంకేతమా? ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేస్తోంది.